హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్సైడ్ లియాసా వరల్డ్. ఈ వీడియోలో అయితే నేను లాస్ట్ సాటర్డే ఏం చేశానో చూడబోతున్నారు. అది శని త్రయోదశి రోజు. అంటే ముందుగానే అంటే సాటర్డే కాబట్టి మేము సాటర్డే రోజు పూజ గది మొత్తం క్లీన్ చేసుకుంటాం అనమాట. అండ్ ఆ రోజే శని త్రయోదశి అయినందువల్ల అవన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసి గుడికి వెళ్ళామన్నమాట. మీరు ముందు వీడియోలో చూసినట్టయితే నా దేవుని గది కిచెన్ కౌంటర్ టాప్ మీదనే పెట్టుకేంటి కార్నర్‌లో. అక్కడ పెట్టుకోకూడదు అని అంటుంటే అమ్మ, నాన్న దానికోసం అని ఇక్కడ హాల్‌లో ఒక కార్నర్ ఉన్నదనమాట. గుట్లాగా. దాని మీద ఇట్లా కలశం పెట్టేసుకొని పటం. ఈ 2 ఫోటోస్ అనేవి దాని దగ్గర పట్టట్లేదనమాట. దానికోసమని నేను దాన్ని కింద పెట్టేసిన. లైక్ హ్యాంగర్స్ వేసేసి దాన్ని కింద తగిలించాననమాట. అక్కడ పెట్టుకుంటే మంచిది కాదు అది ఇది అంటున్నారు. దానికోసం అనేసి ఇక్కడ ఇప్పుడు షిఫ్ట్ చేసేసాను. అండ్ దీపం ఎప్పుడు వెలిగించేటప్పుడు మా మమ్మీ ఏమంటారంటే డైరెక్ట్‌గా మ్యాచ్ బాక్స్‌తో వెలిగించకూడదు. ఏదో ఒక దీపాన్ని వెలిగించి దాని తర్వాత దాని దీపాన్ని వెలిగియాల అని. సో, నాకు అది ఎప్పుడు దీపాన్ని వెలిగించినా నేను ఇలాగే ఒక దీపం ఒత్తి ముందుగా చేసుకొని పెట్టుకుంటా అనమాట ఆర్తి పళ్ళెంలో. దాన్ని అంటించిన తర్వాత దీపాలు వెలిగిస్తా అనమాట. సో, ఇది నాకు మా అమ్మ చెప్పిన టిప్. ఒకవేళ మీరు కూడా ఇలాగే ఫాలో అవుతారా? లేకపోతే వేరే విధంగా ఏమన్నా ఫాలో అయ్యేటట్టుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడైతే నేను పూజ చేసేసుకుంటున్నా అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది గుడికి వెళ్ళనీకి. అండ్ ఇవాళ శని త్రయోదశి అనేది చాలా స్పెషల్ డే అంట కదా! లైక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ సాటర్డే, అది కూడా శనివారం అండ్ శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా స్పెషల్ అని అందరూ నమ్ముతున్నారనమాట. సో, ఇవాల్టి రోజు గుడికి వెళ్ళి అక్కడ శనిదేవున్ని నమస్కరించుకోవడం వల్ల అందరికీ చాలా మంచిది జరుగుతది అని చెప్తున్నారు. సో, అందుకోసమని మేము కూడా వెళ్దాము అని ఇక్కడ రెడీ అయిపోతున్నాము. ముందుగా అయితే నాకు పూజ చేసుకునేకి కొంచెం టైం ఎక్కువగానే పడతది. ఏమంటే నేను చాలా స్లోగా అండ్ పీస్‌ఫుల్‌గా చేసుకుంటాను పూజను. ఫాస్ట్‌గా హడావిడిగా అంటే నా వల్ల అస్సలు అవ్వదు పూజ మాత్రం. ఏవైనా నేను అలా ఫాస్ట్‌గా చేయగలను గానీ, పూజ ఎందుకో మాత్రం నేనంత ఫాస్ట్‌గా అనేది చేయలేను. అండ్ ఇక్కడైతే హారతి ఇచ్చేసి దండం పెట్టేసుకుంటున్నాము. పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మేమైతే బయలుదేరాము గుడి కోసమని. అండ్ మా ఇంటి దగ్గరలోనే ఒక గుడి ఉందనమాట. ఆ గుడిలో ఆల్మోస్ట్ అన్ని దేవతలు ఉన్నారనమాట. లైక్ వినాయకుడు, అమ్మవారు, శివుడు అండ్ సాయిబాబా, ఆంజనేయ స్వామి అండ్ అక్కడే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. మేము అక్కడ వెళ్ళి ఈ నవగ్రహాల దగ్గర దీపం వెలిగించి అండ్ పూజ చేసుకున్నాము. ఎంత రష్ ఉన్నిందంటే ఆ రోజు చాలా అంటే చాలా రష్ ఉన్నింది. అండ్ అది నవగ్రహాలకి అందరికీ తెలుసు చాలా చిన్న స్పేస్‌లో కట్టింటారు కాబట్టి మొత్తం దాని లోపల జనాలంతా చుట్టేసుకొని లైక్ చుట్టేసుకున్నారనమాట. అది కనీసం గాలి కూడా లోపలికి రావట్లేదు. అండ్ ఈ ఎండాకాలంలో అయితే మొత్తం స్వెట్ అంతా పోసేస్తుంది ప్రతి ఒక్కరికి. అంత వేడిగా ఉన్నది ఆడ. అండ్ నవగ్రహాల పూజ చేసుకున్నారనమాట అందరూ. లైక్ బయట నవగ్రహాలకి ఈరోజు ఏదో సామాగ్రి అమ్ముతున్నారనమాట. అవన్నీ తీసుకొచ్చేసి అక్కడ లైక్ నల్లబట్ట, నువ్వులు అవన్నీ వేసి పూజ చేసుకున్నారనమాట. దాని తర్వాత నేను పక్కన నాగుల దేవతలు ఉంటారు కదా! అక్కడ కూడా దీపం వెలిగించేసి అండ్ ఆంజనేయ స్వామికి టెంకాయ కొట్టి దేవుడిని మొక్కొని కొద్దిసేపు అక్కడే 5 మినిట్స్ కూర్చొని వచ్చామనమాట. అండ్ ఇంటికొచ్చేసాక ఇదైతే నా మార్నింగ్ రొటీన్. అండ్ నేనైతే ముందుగా ఓవర్ నైటే
ఏం ధనియాలు, కొంచెం మెంతులు అండ్ కొన్ని జీలకర్ర సోక్ చేసి పెట్టేసుకుంటా అనమాట. దాంతో పాటు కొన్ని బాదం. మార్నింగ్ లెవ్వగానే నేను దాన్ని అంటే సోక్ చేసినదాన్ని కొంచెం 5-10 మినిట్స్ అలా బాయిల్ చేస్తా వాటర్‌లో. దాన్ని హనీ యేసుకొని తాగేస్తా అనమాట ఎర్లీ మార్నింగ్. అండ్ నార్మల్‌గా అయితే దానికన్నా ముందే నేను లైక్ లెమన్ వాటర్ విత్ చియా సీడ్స్ తాగుతాను. ఆ రోజు లేట్ అయిపోయింది చానా. లైక్ మేము అంతమంది పూజ చేసుకొని వచ్చే లోపల అక్కడ ఆ రోజు మాకు దగ్గర దగ్గర 10:30, 11 అవుతుందనమాట ఇంటికొచ్చేతలకే. అండ్ ఇంటికొచ్చి అవన్నీ చియా సీడ్ వాటర్ తాగలేకపోయాను. సో, అందుకని ఇవి నానపెట్టుకునేవి మరి వేస్ట్ అయిపోతాయని ఇది బాయిల్ చేసేసుకొని ఇదైతే తాగేసాను. అండ్ దీన్ని తాగేసి నేను సైమల్టేనియస్‌గా ఏమంటారు బిసిబెల్లబాత్ చేశా అనమాట ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి. అదైతే ఫాస్ట్‌గా అయిపోతదనేసి. దాన్ని చేస్తుండంగానే గుడిలో ప్రసాదం ఇచ్చింటారు కదా! దాన్ని మా హస్బెండ్ లైక్ నేను బిజీగా ఉన్నా అని కొంచెం కొంచెం నాకు తినిపిస్తా ఉన్నాడు. అది గాక ఆకలి కూడా అవుతుండేది. అండ్ ఈ డ్రెస్ అయితే నేను రీసెంట్‌గా తీసుకున్నాను. చానా అంటే చానా కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ చానా బావుంటది. అండ్ దుపట్టా అయితే ఫాల్ సూపర్‌గుంది. మీకు ఎవరికైనా దుపట్టాస్ ఇలా సిల్కీగా, స్మూత్‌గా అలా ఎలా వేసుకుంటే అలా నిలబడేలా అంటే ఈ డ్రెస్ కంపల్సరీగా ట్రై చేయాలా. చానా కంఫర్టబుల్ ఉంటది సమ్మర్ అండ్ వింటర్స్‌లో కూడా. ఒకవేళ మీకు ఈ డ్రెస్ లింక్ కావాలంటే తప్పకుండా లింక్ అని కమెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను. చానా అంటే చానా బావుంది. ఎంబ్రాయిడరీ వచ్చింది డ్రెస్‌కి, దుపట్టాకి అండ్ అక్కడక్కడ స్టోన్స్ లాగా డిజైన్స్ ఇచ్చారు. నేను 4.11 ఉన్నాను. దానికోసం నాకు కిందకుంది. ఒకవేళ మీరు 5 అబోవ్ ఉంటే కంపల్సరీగా చాలా బావుంటది అనార్కలి టైప్ డ్రెస్. అండ్ ఇక్కడ బిసిబెల్లబాత్ చేశాననమాట. ఇలా ఉంటదనమాట. అండ్ దాంతో పాటు బూందీ వేసుకొని తింటే చాలా బావుంటది. అది కాక ఆ రోజు మాకు లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్ స్కిప్ అయిపోయినట్టు మేము ఒకేసారి బ్రంచ్ చేసేసాము. అండ్ చానా అంటే చానా టేస్టీగా వచ్చింది. ఎప్పుడైనా ఇలా ఫాస్ట్‌గా చేసినప్పుడే చానా బాగా వస్తది. మా హస్బెండ్‌కైతే చానా నచ్చేసింది. ఈ వీడియోలో మీకు ఏ చిన్న పార్ట్ నచ్చినట్టయినా గూడా డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.